ముట్టుకుంటేనే విరిగిపోయేంత మృదువైన గులాబ్ జామ్. హాయ్ ఫ్రెండ్స్, విరాజిస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం రవ్వతో గులాబ్ జామ్ చేస్తున్నామండి. అది కూడా ఎక్కడ విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా జ్యూసీగా వస్తుందండి. మీరు ఇలా రవ్వతో ఒక్కసారి ట్రై చేసినట్లయితే ప్యాకెట్ పిండి మర్చిపోతారండి. అంత బాగుంటుందండి ఈ జామును. 100% పక్కా మెజర్మెంట్ లో చెప్పినానండి. మీరు చేసిన ఇక్కడ ఎలా వచ్చిందో మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి. దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మీకు సింపుల్ మెజర్మెంట్ కోసం నేను గ్లాస్ తీసుకున్నానండి. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి, సేమ్ మెజర్మెంట్ అండి. దీంతో అయితే నేను ఏ కొలత పెడతానో అదే కొలత తీసుకోండి, ఏం తీసుకున్నా మీరు. ఇక్కడ నేను మీడియం రవ్వ తీసుకున్నానండి. మనం ఉప్మా చేస్తాం కదా, ఆ రవ్వ తీసుకున్నాను. వేరే రవ్వ అయితే తీసుకోవద్దండి. బెన్సీ రవ్వ కూడా బాగోదు, అలాగే చిరోటి రవ్వ కూడా బాగోదండి. సేమ్ ఇట్లా ఉప్మా రవ్వే తీసుకున్నట్లయితే చాలా బాగా వస్తుందండి. మన గులాబ్ జామ్ అనేది సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. తినే కూడా ఎక్కడ మనకు తేడా అనేది అనిపించదండి, అంత బాగుంటుంది. 1 కప్పు రవ్వ, చక్కెర, అలాగే కొద్దిగా నెయ్యి, ఎండి కొబ్బరి తురుము. మీ దగ్గర ఎండి కొబ్బరి తురుము లేదంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి. కాకపోతే పచ్చి కొబ్బరి తురుము వేసేదాని వల్ల ఒక 4-5 రోజులు అనేది ఉండదండి, ఒక 2 రోజులు అయితే ఉంటుంది. ఇలా చేసుకున్నట్లయితే మనకు వారమైన జామున్ అనేది ఫ్రెష్గానే ఉంటుందండి. అలాగే యాలకుల పొడి, పాలండి. పాలు ముందుగానే స్టవ్ మీద పోసి కాంచేసాను. ఇప్పుడు మనము 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదండి, దానికి పక్కా మెజర్మెంట్ చెప్తానండి. వేసేటప్పుడు నేను కొలతలతో కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఈ రవ్వని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలండి. కొద్దిగా యాలకుల పొడి, మీ దగ్గర యాలకుల పొడి లేదంటే 1 యాలక్కాయ వేసేయండి, దీంతోనే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలా పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాదు, మరీ బరకగా కాదండి. మనం ఎంత మిక్సీ పట్టినా కూడా ఇట్లా వస్తుందండి. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనం జీరా చేసి పక్కన పెట్టేస్తామండి, ఎందుకంటే జామున్ చేస్తేనే జీరాలో వేసేస్తే బాగుంటుంది. జామున్ వచ్చి చల్లార్చిన అవసరం లేదండి, వేడిగానే వేసేయచ్చు. జీరా చల్లారినా కానీ పర్లేదండి, కాబట్టి ముందుగానే మనము జీరా చేసి పెట్టుకుందాము. ఇక్కడ 1 గ్లాస్ మనం రవ్వ తీసుకున్నాం కదా, ఈ గ్లాస్తో 2 గ్లాసులు చక్కెర తీసుకుంటున్నానండి. 1, 2. ఇప్పుడు ఇదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు వేసుకుందామండి. 1, 2. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాము. ఈ పాకం కూడా ఎలా రావాలనేది నేను చెప్తానండి. మామూలుగా తీగ పాకము, అలాగే మన అత్తిరసాలకు తీస్తాం కదా, అలా ఏం లేదండి. చక్కెర కొలతగా మనం నీళ్ళు వేసాం కాబట్టి ఫాస్ట్గానే ఆపేయచ్చండి. చక్కెర అంతా బాగా కరిగిన తర్వాత ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే సరిపోతుందండి. చక్కెర అనేది బాగా కరగాలి మనకి. చూడండి, చక్కెర అనేది బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకున్నట్లయితే సరిపోతుందండి. మంట కూడా ఇట్లా ఎక్కువలోనే పెట్టుకోండి, తక్కువేం చేయొద్దండి. 5 నిమిషాలండి, మీరు టైం పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. ఎందుకంటే మనము 2 గ్లాసుల చక్కెరకి 2 గ్లాసులు నీళ్ళు వేసామండి. చాలామంది ఏం చేస్తారంటే 1 గ్లాస్ చక్కెరకి 2 గ్లాసులు నీళ్ళు పెడతారండి. అది బాగా ఉడికి ఇమిరే గుందిరికి లేట్ అవుతుందండి. కాబట్టి నేను ఇక్కడ 2 గ్లాసుల చక్కెరకి 2 గ్లాసులు నీళ్ళే పెట్టానండి. అంటే గ్లాస్ చక్కెరకి గ్లాస్ నీళ్ళండి. అప్పుడు మనకి బిన్నె ఫాస్ట్లో తిక్కుగా అనేది జీరా వస్తుంది, అప్పుడు ఆపేయచ్చండి. ఇట్లా చేసుకున్నట్లయితే మీరు చక్కెర కరిగినాక కరెక్ట్గా 5 నిమిషాలు మీరు ఎక్కువ మంటల్లో పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే పాకం అనేది రెడీ అయిపోతుంది. మీరు ఎక్కడ పట్టి చూడాల్సిన అవసరం కూడా లేదండి. జీరా అనేది ఇలా ఉడికే స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మనకి 2 నిమిషాలు అయింది, ఇంకొక 3 నిమిషాలు ఉడకపెట్టుకున్నట్లయితే మనకు సరిపోతుందండి. స్టవ్ ఆపేద్దాము. అది కూడా ఇలా కలుపుతూనే ఉండాలండి. మీరు అలానే వదిలేయద్దండి. ఇలా కలుపుతూ ఉంటామంటే మనకు జీరా అనేది కరెక్ట్గా వస్తుంది. అలానే వదిలేస్తే అడుగు భాగంలో కొంచెం గడ్డగట్టినట్లు అవుతుందండి. కాబట్టి ఇలా మీరు కలుపుతూనే ఉండాలి. ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం. మీరు ఇలా ముందు రోజు కూడా జీరా చేసి పెట్టుకొని కూడా మరుసటి రోజు కూడా జామున్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. మామూలుగా మన పిల్లలకి బర్త్డే కావచ్చు, మనకు పెళ్లి రోజులు కావచ్చు, చేసేది ఏమి అంటే ముందుగా జామునే అందరికి గుర్తొస్తుందండి. అలాంటప్పుడు మనము బయట ఇంకా పౌడర్ తెచ్చి చేసుకోవాలి కదండి. ఇంకా మీట ఆ అవసరం లేకుండా ఇంట్లోనే ఇట్లా రవ్వ పెట్టుకొని చేసుకున్నట్లయితే ఎక్కడ ఇంట్లో వాళ్ళు కూడా కనబెట్టరండి, అంత బాగా కలిసిపోతుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి మీకు. కాబట్టి ఇట్లా రవ్వతో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది ఒక కామెంట్ చేయండి. జీరా అయితే అయిపోయిందండి, మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఈ పక్క మనము రవ్వ అనేది బాగా మనం ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకునే దానివల్ల మనకు జామున్ అనేది సాఫ్ట్గా వస్తుందండి. అది పాలు పోసి పాలలో ఉడకపెడుతున్నామండి. అది కూడా ఎంతసేపు పెట్టాలి, ఎలా కలుపుకోవాలనేది మీకు పక్కా కొలతల్లో చెప్తాను. మనం ఇదే గ్లాస్తో 2 గ్లాసులు పాలు తీసుకుంటున్నామండి. పాలలో కూడా నేను నీళ్ళు ఏం వేయలేదు, అలాగే తిక్కుగా కాంచిన పాలు. 1
పాలు వేసుకునే దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. 2 ఆల్రెడీ మనం కాంచిన పాలే కాబట్టి బిన్నె వేడెక్కిపోతుంది. స్టవ్ మీద పెట్టుకుందాం. మీకేమైనా మళ్ళీ కలిపినాక గట్టిగా ఉంది అనిపిస్తే మళ్ళీ కాంచి పెట్టింటాం కదండి, ఆ పాలు వేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకునేద్దాము. ఇప్పుడు మన పాలు చూడండి బాగా మరుగుతూ ఉంది. రవ్వని పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ వేసుకొని కలుపుకుందాము. ఇలా వేసుకుంటూ కలుపుకోండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మీరు చల్లారి పెట్టినాక కూడా ఏమైనా ఉండలు ఉంటే కూడా చల్లారి పెట్టినాక కూడా చేతిలో బాగా కలుపుకోవచ్చు. సిమ్లో పెట్టేసి ఒక 2 సెకండ్లు మూత పెట్టేద్దామండి. 30 సెకండ్ల తర్వాత చూడండి బాగా తేమంతా లాగేసింది. ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. దీన్ని బాగా చల్లారి పెట్టుకొని చేతిలో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నా నేను. చూడండి చూడ్డానికి మన జామున్ పౌడర్ లాగే ఉంది. కలిపితే జామున్ పౌడర్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి. మీరు రవ్వ మిక్సీ కంపల్సరీగా వేసుకోవాలండి. వేసుకోకపోయినారనుకోండి అది రవ్వగా ఉండేసి మనకు చూడడానికి రవ్వ మారే అనిపిస్తుందండి. ఇలా మిక్సీ పట్టుకున్నారంటే మీకు ఎక్కడ రవ్వలు అనిపించదు, పిండి లాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం. మనం పెనంలోనే పెట్టినట్లయితే మన పెనం కొంచెం మందంగా ఉందండి, చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి తీసేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఒకసారి చేత్తో బాగా కలుపుకున్న తర్వాత మనం ఉండలు చేసుకుందామండి. మీకు చేతికి ఏమైనా అంటుకుంటా ఉంది అనిపిస్తే కొద్దిగా నెయ్యి వేసుకోండి, సరిపోతుంది. మనకి ఏ సైజు ఉండలు కావాలో ఆ సైజు చేసుకుందామండి. మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు, లేదు కొంచెం పొడవుగా కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఇలా చేసేదానివల్ల. మన ఫంక్షన్లు అంతా పెడతారు కదండి, అలా చేస్తున్నాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మీరు ఇట్లా చేసినట్లయితే. అలాగే మనకి క్రాక్లు అనేది ఎక్కడ రాకుండా చూసుకోండి, రౌండ్గా ఉండాలి. మీకు చేతికి అంటుకుంటుంది అని అనిపిస్తే మీరు నెయ్యి వేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసి పెట్టుకుందాము. ఇలా రౌండ్గా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా మన చిన్నపిల్లలకి అన్నం పెడతాం కదండి, అలా చేసుకున్నట్లయితే సరిపోతుంది. మీకు ఎక్కడైనా క్రాక్ వచ్చిందని అనిపిస్తే దాన్ని బాగా కవర్ చేయండి. ఇట్లా చూసారా ఎంత బాగా వచ్చిందో. మీరు చేసేటప్పుడు ఎక్కువ ప్రెస్ చేయకుండా కూడా కొంచెం లైట్గా చేయండి, సరిపోతుంది. మీకు ఇలా చేసినప్పుడు ఇట్లా క్రాక్లు వస్తుంది అంటే రౌండ్గా కూడా చేసుకోండి. మన పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఈ షేప్లో చేస్తున్నానండి. పిల్లలు కూడా కానీ పెద్దవాళ్ళు కూడా కానీ ఇది జామున్ కాదనేసి కనబెట్టరండి, అంత బాగుంటుంది. చూసారా ఇదే షేప్లో ఇంకొన్ని చేసుకొని కాల్చుకుందామండి. ఆయిల్ కూడా బాగా కాగిందండి. ఇప్పుడు ఒకటొకటే వేద్దాము. మీకు ఎన్ని సరిపోతుందో అన్నీ వేసుకోండి. విరిగిపోతుందన్న భయం కూడా లేదండి, ఎక్కడా విరగదండి. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. వేసిన వెంటనే కూడా కలపద్దండి, కొంచెం టైం తీసుకొని కలపండి. ఇది మంచిగా మన జామున్ కలర్లో వచ్చినాక తీయాలి. చూసారా ఎక్కడ విరగను కూడా లేదు. ఇప్పుడు నెమ్మదిగా తిప్పించుకుందాము. మీరు వేస్తేనే కూడా గరిటె పెట్టేసి తిప్పేయద్దండి, విరిగిపోతాయేమో. మంచిగా కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. చూడండి కలరు ఇంకా బాగా రావాలండి మనకి కలరు.
ఇప్పుడు మళ్ళీ తిప్పించుకుందామండి. ఇలా ఒక 4 సార్లు 5 సార్లు ఇలా తిప్పించుకొని బాగా వేయించుకున్నట్లయితే సరిపోతుంది మనకి. చూసారా మంచి కలర్ వస్తుంది. ఇంకా కలర్ రావాలండి. ఇది రవ్వ కాబట్టి కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి కిందనే ఉన్నాయండి, పైకి తేలలేదు. చూడండి బాగా వేగింది. ఇలా కలర్ రావాలండి, అప్పుడే మనకు జామున్ అనేది బాగుంటుంది. చూసారా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఇలా తీస్తేనే మనము ఇలా జీరాలా వేసేయచ్చండి. అలా వేసేసినట్లయితే జీరా అనేది బాగా పడుతుంది. ఇప్పుడు రౌండ్ గులాబ్ జాములు చేసుకుందామండి. మనం మామూలుగా రౌండ్గా ఇంట్లో చేసుకుంటాం కదా, ఆ టైప్లో. మన జామున్ పిండిలో ఉన్నది స్మూత్గా రావడానికి టైం పడుతుందండి. ఇది అట్లేం లేదండి. చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు రౌండ్గా చేసుకున్నాం కదా, వీటిని వేసుకునేద్దాం. మీరు ఇలా సైడ్ ఇంకానే వేయాలండి, మధ్యలో వేసినట్లయితే నూనె మిందు పడే ఛాన్స్ ఉంది. ఇది కూడా చెప్పాలక్క అని డౌట్ వస్తుందండి, కాకపోతే కొత్తగా వంట చేసే వాళ్ళకి తెలియదు కదండి. జీరాలో వేసేసాం కదండి, ఒకసారి ఇలా కలుపుదాము. మనకి ఇంకా సైజ్ అనేది పెద్దది అవుతుందండి. ఇప్పుడు చూడడానికి ఈ సైజు ఉంది, మనకి నానే గుందరికి ఇంకా కొంచెం పెద్దది అవుతాయి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాము. చూడండి మనకి ఈ ఉండలు కూడా చూడండి ఎక్కడ క్రాక్ రాలేదు, అలాగే విరగను కూడా లేదు. ఇలా ఒక 4-5 సార్లు తిప్పించుకోవాలండి, అప్పుడు మనకు వేగుతాయి మంచి కలర్గా. 70% వచ్చిందండి కలరు, ఇంకొంచెం వేగితే సరిపోతుంది మనకి. చూడండి బాగా రంగు వచ్చింది, తీసేద్దాము. ఇప్పుడు ఉండేవి కూడా వేసి వేయించుకుందామండి. ఇలా సైడ్ ఇంకా వేసినట్లయితే నూనె ఎక్కడ మింద పడదండి. చూడండి అబ్జర్వ్ చేయండి ఎలా వేస్తాననేది. మనం ప్రతి వంట చేసేటప్పుడు అంతే అండి, మధ్యలో వదలకూడదండి ఎప్పుడు కానీ. సైడ్ ఇంకానే వేసుకోవాలి. అది వడ అయినా బోండా అయినా అప్పలమైనా ఏదైనా అంతే అండి, సైడ్ ఇంకా వేసుకుంటేనే మన చేతులు అనేది సేఫ్గా ఉంటుంది. వేసిన తర్వాత అట్లే కలపద్దండి. నార్మల్ గులాబ్ జామ్ ఎలా ఉంటుందో టేస్ట్ అదేలాగా ఉంటుందండి. ఇది కూడా నేను చేసినాను, ఇంట్లో వాళ్ళు తిన్నారు కాబట్టి చెప్తున్నానండి. మీరు ఏదైనా ఫంక్షన్లో కూడా ఇట్లా ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటుంది, డిఫరెంట్గాను ఉంటుందండి చూడ్డానికి. అలాగే తినేక మాత్రం టేస్ట్ రెండు ఒకేలాగే ఉంటుందండి. మనకి నార్మల్ గులాబ్ జామ్ అన్న 1-2 తింటే ఎగుడు కొట్టినట్లు ఉంటుందండి, ఇది అలా కూడా ఉండదండి. ఒక 5-6 తృప్తిగా తినచ్చండి, అంత బాగుంటుంది. ఇంకొంతసేపు వేగితే సరిపోతుందండి. దీన్ని కూడా తీసేద్దాము. నూనె కూడా చూడండి ఎక్కడా పీల్చలేదు. మనం ఫస్ట్ వేసింది చూసారండి ఎంత బాగా నానిందో. ఇది ఫస్ట్ వేసాం కదా, అది ఇప్పుడు వేసాం కదా, ఇది ఇంకొంతసేపు ఊరాలండి. ఇంకొకటి అండి, ఎక్కడ విరగను కూడా లేదండి. చూసారా మీకు ఎక్కడైనా క్రాక్లు వచ్చినట్లు కూడా కనిపిస్తూ ఉందేమనేసి, ఎక్కడ క్రాక్లు రాలేదు, అలాగే విరగను కూడా లేదండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా. ఇప్పుడు ఇది కూడా కాలిపోయింది, తీసేద్దాము. మనం వేసిన పిండికి మనం వేసిన చక్కెరకి కరెక్ట్గా ఉంటుందండి పాకం కూడా, ఎక్కడ వేస్ట్ అవ్వదు జీరా కూడా. ఇలా కలిపేసిన తర్వాత మీరు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కానీ పక్కన పెట్టేసినట్లయితే బాగా ఊరుతుందండి. మీరు మధ్యాహ్నం డిన్నర్ చేసినాక ఒక స్వీట్ తినాలనిపిస్తే ఒక 2 తీసుకున్నట్లయితే సరిపోతుందండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలానే ఉంచేద్దామండి. 10 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి గులాబ్ జాములు చేసి పెట్టేసి కూడా 10 నిమిషాలు అయిందండి, బాగా నానిందండి. అలాగే ఇంకొంతసేపు పెట్టినట్లయితే ఇంకా బాగా నానుతుంది. అలాగే చూడండి ఒక్కటి కూడా ఎక్కడ విరగలేదు, మనకు పర్ఫెక్ట్గా వచ్చిందండి జామున్లు అనేది. చూసారా అలానే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు ప్లేట్లో వేసి చూపిస్తానండి. చూసారా ఎంత మెత్తగా ఉందో చూడండి, చాలా మెత్తగా ఉందండి. అలాగే తినడానికి కూడా టేస్ట్గా ఉంటుందండి. అలాగే చూడండి ముట్టుకుంటేనే విరిగిపోయేంత మృదువుగా ఉంది. చూసారా ఊరికి అలా అంటేనే విరిగిపోతుందండి, నోట్లో పెడితే కూడా అట్లే వెన్నలాగా కరిగిపోతుందండి. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. చూడండి ఊరికే ఇలా పెడితేనే తునిగిపోతూ ఉంది స్పూన్లో. చూసారా చాలా మెత్తగా మృదువుగా ఉందండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. నోట్లో పెడితేనే వెన్నలా కరిగిపోతుందండి, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా
ఫాస్ట్లను, టేస్ట్లను, క్వాలిటీలను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో బోల్డ్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.